ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరవధిక సమ్మెను విరమించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలి అని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద గత 12 రోజులుగా నిరవధిక సమ్మెకు దిగారు. అయితే సమ్మెకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించి స్కేల్తో కూడినటువంటి ఉద్యోగ భద్రత కల్పిస్తాను అని హామీ ఇచ్చారు. అందుకే సీఎం ఇచ్చిన హామీ మేరకు ప్రొఫెసర్లు ప్రస్తుతానికి తమ సమ్మెను విరమిస్తున్నాము అని ప్రకటించారు. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి గత 12 రోజులుగా నిరవధిక సమ్మెలని నిర్వహిస్తున్నాము. ఈ నిరవధిక సమ్మెలో భాగంగా 12 యూనివర్సిటీలు ఎక్కడికక్కడ స్తంభించిపోయి విద్యా వ్యవస్థ కుంటుపడింది. దాని ఆధారంగా తీసుకొని ఇమీడియట్గా సీఎం గారు స్పందించి మా కాంట్రాక్ట్ టీచర్లకి స్కేల్తో కూడినటువంటి ఉద్యోగ భద్రతని కల్పిస్తానని చెప్పేసి వారు స్వయంగా హామీ ఇచ్చిర్రు. ఈ ప్రాసెస్ చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి తాత్కాలికంగానైనా మీరు ఈ ఉద్యమాన్ని ఆపండి అని చెప్పేసి సీఎం గారు సూచించడం జరిగింది. ఈ సీఎం గారి యొక్క సూచనల మేరకు మేము ఈ నిరవధిక సమ్మెను తాత్కాలికంగా మేము ఈరోజు విరమిస్తున్నాము. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు కూడా మాకు ప్రామిస్ చేయడం జరిగింది. యూనివర్సిటీ బీసీలు కూడా ప్రామిస్ చేయడం జరిగింది. 1 నెల రోజుల వ్యవధిలో ఖచ్చితంగా మేము ఏదైతే యూజీసీ పే స్కేల్ అడుగుతున్నామో, ఉద్యోగ భద్రత అడుగుతున్నామో వాటిని ప్రభుత్వమే తక్షణము మా డిమాండ్ల పైన పరిష్కరించి మాకు జీవో ఇస్తారని చెప్పేసి వాళ్ళు మాకు హామీ ఇచ్చినారు. ఆ హామీ మేరకు ఈరోజు మేము ఈ నిరవధిక సమ్మెని ఈరోజు మేము తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము. అది జరగని పక్షంలో తిరిగి మళ్ళీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాదని మేము నమ్ముతున్నాము. సీఎం గారిని 100% మాకు చేశాడని నమ్మకంతో ఈరోజు ఈ టెంట్ని మేము తీసేయడం జరుగుతుంది. మాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా గవర్నమెంట్ తరఫున మేము మా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు సహకరించడమే జరుగుతుంది. కానీ మాకు కూడా మా మైండ్లో మీ గురించి ఎలాంటి నెగిటివ్ లేదు. అంటే కొన్ని జరుగుతూ ఉంటాయి. సార్ చెప్పినట్టు కమ్యూనికేషన్ గ్యాప్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. దాంట్లో ఇది వచ్చినా కూడా మాకైతే నెగిటివ్ అయితే అసలు ఉండదు. మాకెందుకు ఉంటుంది అంతా మా టీచర్లే, మనందరం కూడా కలిసి పనిచేసినాం డిఫరెంట్ కాలేజెస్లలో. కాబట్టి మీ గురించి 1% కూడా మేము ఎప్పుడు ఎక్కడ నెగిటివ్గా చెప్పలేదు, చెప్పము కూడా. రెండోది, ఈ సమస్యను ఎంత మంచిగా సాల్వ్ చేస్తే బెనిఫిట్ జరుగుద్ది అనే దాని మీద మేము ఫోకస్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఎలాంటి సమాచారం అడిగినా టైం టు టైం మేము సమాచారం ఇస్తున్నాం. మీరు కావాలంటే గవర్నమెంట్ కూడా చూడండి, వాళ్ళు ఏ డీటెయిల్స్ అడిగినా కూడా మేము టైం టు టైం పంపిస్తాం. ఎందుకంటే రిజిస్టర్గా నేను సైన్ పెట్టి పంపిస్తాను కాబట్టి ప్రతిదీ ఉన్నది ఉన్నట్టే పంపుతున్నాం. దాంట్లో ఎలాంటి తప్పులు లేవు. ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం ఏదైతే ఉందో దాన్నే పంపుతున్నాం.